ఆంధ్ర కాపు సద్భావన సంఘం కాపునాడు సంయుక్తంగా నిర్వహించిన ఆత్మీయ కాపు వనభోజన మహోత్సవం ఘనంగా జరిగింది. కాకినాడలోని శుభం కాపు కళ్యాణ మండపం ఆవరణలో సద్భావన సంఘం గౌరవాధ్యక్షులు బసవ ప్రభాకర్ రావు, అధ్యక్షులు వాసిరెడ్డి యేసుదాసు, ప్రధాన కార్యదర్శి చిట్నేడి శ్రీనివాస్ ఈ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన వేడుకలలో పలువురు కాపు కుటుంబ సభ్యులతో పాటు వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు కార్యక్రమానికి వేలాదిగా తరలివచ్చారు. ముందుగా ఎంపీ వంగాగీత విశ్వనాథ్, ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, మాజీ ఎమ్మెల్యే వరుకుల సుబ్బారావు, పంతం నానాజీ పాల్గొని సెమీ పూజ చేశారు. అక్కడ పిల్లలు, మహిళల కోసం ప్రత్యేకంగా ఆటల పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులను అందించారు. అక్కడకు హాజరైన నాయకులు వివిధ సమస్యలను ప్రస్తావించి అన్ని రంగాల్లో ముందుకు వెళ్లేలా ప్రణాళికలు రచించుకోవాలని సూచించారు. క్రమశిక్షణతోనే వివిధ ఉద్యోగ, వ్యాపార, సాంకేతిక రంగాలలో ముందుండాలని కోరారు. అనంతరం వివిధ రంగాల్లో ప్రతిభ కనపరిచిన వారిని దుస్సాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాలలో కుడా చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి, మాజీ మేయర్ సుంకర శివప్రసన్న సాగర్, సుంకర పావని తిరుమల కుమార్, కాపు జేఏసీ నాయకులు నల్ల విష్ణుమూర్తి, కల్వకొలను తాతాజీ, ఆకుల రామకృష్ణ, ఆకుల వెంకటరమణ, గొరగపూడి చిన్నయ్యదొర, తోట సుధీర్, తోట రాంజీ, చిక్కల రామచంద్రరావు, నొన్నా దొరబాబు, పేరాబతుల రాజశేఖర్, మాదారపు తాతాజీ, కల్వకొలను తాతాజీ, బోనం భాస్కర్, పొలనాటి ప్రకాష్, ఎస్ రంగనాయకులు, సంఘ కార్యవర్గ ఉపాధ్యక్షులు పి షేతు మాధవరావు, మాధవరపు పట్టాభిరామయ్య, అడప ప్రకాష్ నాయుడు, మాధవరపు తిరుమలరావు, సిద్ధు నోకరాజు, పేపకాయల నానాజీ, ఎస్ రంగనాయకులు, కొప్పిశెట్టి శ్రీను, సలాది శ్రీనివాస్ బాబు, నిరంజన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఆత్మీయ హిందూ, ఎందుకంటే కార్తీక మాసంలో తుఫాను వచ్చింది కనుక రైతులందరూ ఇబ్బందిగా ఉన్నారు కనుక 10వ తారీఖు పెట్టాలి, డిసెంబర్ మార్చి ఈరోజు 24 పెట్టడం జరిగింది. అందరూ ఆహ్వానితులే. మేము మొదటి నుంచి గుడికి వెళ్తే చెప్పులు ఎలా తీసేళ్తామో అలాగే కార్తీక వన సమారాధనకు వచ్చినప్పుడు పార్టీలు జెండా పక్కన పెట్టి అందరూ సమాన భావంతో రావాలని పిలుపునిచ్చాం. అది తప్పకుండా పాటిస్తా ఉన్నాం. ఇక్కడ రాజకీయాలు మాట్లాడొద్దని చెప్పు, అది కూడా పాటిస్తా ఉన్నాం. తప్పకుండా వర్గాలన్నీ కాపు, తెలగ, బలిజ వంటి కులాలు అందరూ కలిసి ఉండాలన్నదే ఈ కార్తీక వన సమారాధన అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం.